జనరల్ ఇండియా నుంచి చాలా మంది డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తుంటారు. బయట కంట్రీలో ఉండడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఉండే పీపుల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ అవుతుంది. దానివల్ల అబ్రాడ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉంటుంది. మనం తినే ఫుడ్ మారుతుంది, వేసుకునే బట్టలు, ద వే వి టాక్, ద వే వి అప్రోచ్ పీపుల్, దీనివల్ల ఒక కొత్త పర్స్పెక్టివ్ ఫామ్ అయిపోతుంది. మంచిదే అబ్రాడ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండడం, కానీ అబ్రాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇండియన్ కల్చర్ని మర్చిపోయేంత ఉంటుందా అంటే ఆన్సర్ ఇస్ బిగ్ నో. కొన్ని థింగ్స్ మన ఇండియన్ కల్చర్ రిలేటెడ్ అసలు ఎప్పటికీ మనం మర్చిపోలేము, వదులుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ పండగలు. ఇండియాలో 1,00,000 పండగలు ఉన్నాయి, కానీ ప్రతి దానికి ఒక యూనిక్నెస్ ఉంది. పండగలు, ఆ వైబ్, జనాలు, చుట్టాలు, ఫుడ్, వేసుకునే బట్టలు, పండగలు చేసుకుంటే ఇండియన్ లాగా చేసుకోవాలన్నట్టు ఉంటాయి అవన్నీ. నెక్స్ట్ ఫుడ్. అసలు దీని గురించి మాట్లాడే సవాలే లేదు. ఇక్కడికి వచ్చినాక థాయ్, కొరియన్, జాపనీస్ అన్ని ట్రై చేసినాం, కానీ ఇండియన్ ఫుడ్కున్న టేస్ట్, ఫ్లేవర్, వెరైటీస్ వేరే దగ్గర ఉండవు. బజ్జీ దగ్గర నుంచి బిర్యానీ వరకు మన ఫుడ్ని కొట్టేదే లేదు. నెక్స్ట్ దేవుడు అనే కాన్సెప్ట్. రిలీజన్, మతం, ఈ సూపర్ఫిషియల్ క్రాప్ పక్కన పెట్టేస్తే యాజ్ అన్ ఇండివిజువల్గా నీకు దేవుడికి ఉండే బాండింగ్, ఇది ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. మన పూర్వీకులు చాలా తెలివిగా మన డే టు డేలో దేవుణ్ణి బ్లెండ్ చేసేసారు. చదువు అంటే సరస్వతి, డబ్బు అంటే లక్ష్మి, ఏదైనా పని మొదలు పెట్టే ముందు వినాయకునికి దండం పెట్టుకుంటాం. ఇది అర్థమైనోనికి ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అంతేగాని దేవుని కమర్షియల్ చేసేసి గొడవలు పెట్టుకోవడానికి ఒక రీజన్ లాగా చూసేటోళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నెక్స్ట్ మన భాష. ప్రపంచంలో 130 crore పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారంట నీతో కలిపి, కానీ మనకు కోపం వచ్చినా, ఫ్రస్ట్రేషన్ వచ్చినా, గొడవ పెట్టుకోవాలన్నా, తిట్టాలంటే మన లోకల్ లాంగ్వేజే, దానిలో ఉండే ఫీలే వేరు. ఎంత ఇంగ్లీష్ వచ్చినా మన లాంగ్వేజ్లో మాట్లాడితే ఆ కిక్కే వేరు. ఫైనల్లీ ఒక మాట, నువ్వు దునియాలో ఏ కంట్రీలో ఉన్నా నీలో ఉన్న ఇండియాని నీ నుంచి ఎవరు సపరేట్ చేయలేడు. అది నీ వల్ల కూడా కాదు. దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఇండియా.